వెల్కమ్ టు విజన్ 5 టీవీ. డార్లింగ్ ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడతాడు, మొహమాట పడుతూ ఉంటాడు, స్టేజ్ మీద సిగ్గుపడతాడు, స్టేజ్ మీద హీరోయిన్స్తో డ్యాన్సులు వేయలేడు, వారి పక్కన కూర్చునేందుకు కూడా కాస్త ఆలోచిస్తుంటాడు. అంత మొహమాటంగా తక్కువగా మాట్లాడే డార్లింగ్ ప్రభాస్ ఓ షోలో మనస్ఫూర్తిగా మాట్లాడాడు. నా ఉత్సాహం కవనం అనే షోలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి, ఆయన సాహిత్యం గురించి, తన సినిమాల్లో ఆయన రాసిన పాటల గురించి మాట్లాడారు. సిరివెన్నెలను తలుచుకొని కొన్ని చోట్ల ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ఈశ్వర్ టైటిల్ సాంగ్ తనకు ఎప్పటికీ గుర్తుంచిందని, చాలా బాగా రాశారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. అయితే వర్షం మూవీలోనే సిరివెన్నెలను కలిశానని ప్రభాస్ అన్నాడు. మెల్లగా కరగనే అని ఆయన గాత్రంతో పాటను వినిపించేసరికి ఆ పాట పోయిందని ప్రభాస్ అనుకున్నారు. ముందుగా ఆ పాటను దేవిశ్రీ ప్రసాద్ ఐ లవ్ యూ శైలజ అనే రిలీక్స్ అనుకున్నారంట. కానీ ఈ వర్షం సాక్షిగా అంటూ సిరివెన్నెల ఏదో కవితాత్మకంగా రాశారేంటి అని అనుకున్నాడంట ప్రభాస్. కానీ తర్వాత అదే తన ఫేవరెట్ సాంగ్ అయిందని చెప్పుకొచ్చారు. లంగావని పాటలోని చరణం చాలా గమ్మత్తుగా అద్భుతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లిరిక్స్ మీద ఎక్కువగా మక్కువ పెరిగిందని, అప్పటి నుంచి ఎక్కువగా పాటలను లిరిక్స్ను ఫాలో అవుతానని చెప్పుకొచ్చాడు. సిరివెన్నెల రాసిన పాటల్లో రుద్రవీణ, జల్సా, గాయం పాటలు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎంతో రెబలిజంగా ఆయన పాటలు రాస్తారని ప్రభాస్ అన్నాడు. ఇక చక్రం మూవీలోని జగమంత కుటుంబం నాదే అయితే అలా టైంలో ఫేవరెట్ అని, ఇలాంటి గొప్ప పాటలను తనకు పాడడం అదృష్టం అని ఎమోషనల్ అయ్యాడు. జగమంత కుటుంబం పాటను విన్న తరువాతే కృష్ణవంశీ ఈ చక్రం కథను రాశారంట. ఆ పాట సాహిత్యం, అందులోని అర్థం విన్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యానని ప్రభాస్ ఇలా సిరివెన్నెల గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు. పాత పాటల్లోని సాహిత్యాన్ని, చరణాలను కూడా ప్రభాస్ గుర్తుపెట్టుకుంటూ మరీ సిరివెన్నెల గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు.